ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసమమ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. పిరమిడ్ రహస్యాలు తొలి పరిశోధనలు. అట్లాంటిస్ అనే ప్రాచీన ఖండం నుంచి వచ్చిన నిపుణులు క్రీస్తుపూర్వం 12,000 సంవత్సరాల ప్రాంతంలో గ్రేట్ పిరమిడ్ను నిర్మించారని, అందుకు వారికి దాదాపు 50 సంవత్సరాలు పట్టిందని కొందరి అభిప్రాయం. నాటి అరబ్బుల నుంచి నేటి నోబెల్ విజేతల వరకు ఎంతోమంది పరిశోధించిన దరిమిలా కొన్ని విశేషాలు తెలిసాయి. గ్రేట్ పిరమిడ్ చాలా శతాబ్దాల పాటు మూతపడి ఉంది. క్రీస్తుశకం 320లో నాటి అరబన్ నైట్స్ కథానాయకుడైన హారూన్ ఆల్ రషీద్ కొడుకు అబ్దుల్లా అల్ మయూమ్ దీనిని తెరిపించే ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద అతను పిరమిడ్లో ప్రవేశించాడు. కానీ నాటి అరబ్బులు అనుకున్నట్లు అందులో నిధులేమీ దొరకలేదు. దానితో పిరమిడ్ నిర్మాణ పరమార్థం గురించి ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. ఈనాటి అభిప్రాయాల ప్రకారం ఇది సమాధుల కోసం నిర్మించింది కాదు. ఇందులో విశ్వం గురించిన నిగూఢమైన విజ్ఞానం దాగి ఉంది. దీని పునాదులు పై గ్రీకు అక్షరం విలువను వృత్త పరిధికి, వ్యాసార్థానికి లేక వ్యాసానికి ఉన్న నిష్పత్తిని సూచిస్తుంది. అనేక దశాంశ స్థానాల వరకు ఖచ్చితంగా తెలుపుతాయి. దీని కోణాలు వాలు, స్లోప్, త్రికోణమితి, ట్రిగనోమెట్రీకి సంబంధించిన విశేషాలను తెలుపుతాయి. ఈ పిరమిడ్లో అందరూ అనుకున్నట్లు మమ్మీలు కూడా లేవు. అది ధ్యానం కోసమే నిర్మించబడిందని చాలామంది పండితుల అభిప్రాయం. ఇందులో శక్తి క్షేత్రాలు ఉత్పత్తి కావడం, ఎక్కువ కాకుండా జరగడం వల్ల ఇది ధ్యానం కోసమే అని చాలామంది అంటున్నారు. మాన్లీ పామర్ హాల్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఏజెస్ అనే పుస్తకంలో గ్రేట్ పిరమిడ్ను ఈ ప్రాపంచిక లోకానికి, శాశ్వతమైన విజ్ఞానానికి మధ్య ప్రత్యక్ష అనుసంధానకర్తగా మారి సాక్షిగా గుర్తించారు. పిరమిడ్ కోణాలు నిశ్శబ్దం, లోతైన జ్ఞానం, మేధస్సు, సత్యం మొదలైన వాటి ప్రతినిధులు. త్రికోణ ముఖాలు 3 రెట్లు ఆధ్యాత్మిక శక్తిని సంకేతం. త్రికోణముఖాలు 3 రెట్ల ఆధ్యాత్మిక శక్తికి సంకేతం. పిరమిడ్ దక్షిణ దిశ చల్లదనాన్ని, ఉత్తరం వేడిని, పడమర చీకటిని, తూర్పు వెలుతురుని సూచిస్తాయి. ఈ పిరమిడ్ అద్భుత రహస్యాల తొలి ఆలయం, నిగూఢమైన సత్యాలకు నిలయం. ఇందులో దీక్ష పుచ్చుకున్న వ్యక్తులకు ఇతర లోకాల అనుభవాలు కలుగుతాయి. దీని తర్వాత అతనికి 2 లోకాల వాసిగా ప్రపంచ జ్ఞానం పొందినట్లుగా గుర్తిస్తారు. భారతీయ యోగా సాంప్రదాయ ప్రకారం అనుభవాలు 3 రకాలు. అవి భౌతికం, మానసికం మరియు ఆధ్యాత్మికం. పరిణితి చెందే కొద్దీ మనిషి అన్ని రకాల అనుభూతులను పొందుతాడు. ఇందుకు శరీరంలో ఉన్న శక్తి స్థానాలు, నాడీ చక్రాలు తోడ్పడతాయి. ఈ చక్రాలతో ఉద్దీపనం పొందిన వ్యక్తికి ఎన్నో శక్తి సామర్థ్యాలు వస్తాయి. పిట్యూటరీ గ్రంథి, మెదడులో ఉన్న పీనియల్ బాడీ, పీయూష గ్రంథిల మధ్య కరిగే చర్యల వల్ల ఇది జరుగుతుంది. దీనినే కుండలిని మేల్కొనడం అంటారు. ఆధ్యాత్మిక వివేకం అన్నది అనేక మార్గాల ద్వారా సాధ్యం. సహజ మార్గంలో జరిగే వివేకం మనిషి వ్యక్తిగతమైన చర్యల వల్ల పెరగవచ్చు లేక తగ్గవచ్చు. ఒకానొక గురువు సాయం వల్ల జరగవచ్చు. కొన్ని ప్రత్యేకమైన క్రమశిక్షణలతో అభ్యాసాలు చేసి చక్రాలు ఉద్దీపనం చేసి కుండలిని శక్తిని మేల్కొల్పవచ్చు. ఈ పనుల కోసమే గ్రేట్ పిరమిడ్ తయారైందని ఒక భావన ఉంది. దీన్ని ఎంతోమంది అనుభవాలు బలపరుస్తున్నాయి. ఈ గ్రేట్ పిరమిడ్లో క్రీస్తుశకం 2045 వరకు జరిగే విషయాలన్నీ తెలిపే భవిష్యత్ వాణి ఉందని కొందరి నమ్మకం. శ్రీమద్ విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, నాస్ట్రడామస్, ఎడ్గార్ కేసీ మొదలైన భవిష్యత్ దృష్టుల గురించి విన్నవారికి అది ఆశ్చర్యం కలిగించదు. కొందరు ప్రముఖ శాస్త్రజ్ఞులు పిరమిడ్ గురించి పరిశోధించారు. వారిలో నోబెల్ విజేతలు కూడా ఉన్నారు. వారు చెప్పింది చూద్దాం. పిరమిడ్ రహస్యాలు. ప్రముఖ శాస్త్రజ్ఞులు డాక్టర్ గెనాడీ సెర్జియేవ్,
పిరమిడ్ శక్తిపై ప్రయోగాలు చేసిన రష్యన్ శాస్త్రజ్ఞుడు. నెల్యా మిఖాయిలోవా అనే లెనిన్గ్రాడ్ మహిళ తన మానసిక శక్తితో వస్తువులను కదిల్చేది. అప్పుడు వెలువడిన స్థిర విద్యుదయస్కాంత క్షేత్రాలను సెర్జియేవ్ రికార్డ్ చేశాడు. ఇలాగా యూరీ గెల్లర్ అనే వ్యక్తికి ఉన్న శక్తిని కూడా పరికరాలతో సహాయంతో గుర్తించాడు. ఈ పరికరాలు ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ లాగా ఉంటాయి. జీవశక్తి లేక బయో ఎనర్జీ అనే పదం ఈనాటిది కాదు. ప్రాచీన చైనీయుల అభిప్రాయ ప్రకారం కాస్మిక్ ఎనర్జీకి, విశ్వశక్తికి మరి మనిషికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. మన భారతీయులు దీన్నే ప్రాణశక్తి అంటారు. రష్యన్లు బయోప్లాస్మిక్ ఎనర్జీ అంటారు. పేర్లు ఎన్ని ఉన్నా అందరి అభిప్రాయాలు ఒక్కటే. సెమ్యాన్ కిర్లియన్ కనిపెట్టిన కిర్లియన్ ఫోటోగ్రఫీ సహాయంతో జీవకాంతిని గుర్తించవచ్చు. దీనికి అధిక పౌనఃపున్య ఉన్న విద్యుత్ క్షేత్రం కావాలి. ఇదే విధంగా స్వామి రామ అన్నట్లు తగు శిక్షణ ఉంటే మనిషి తనలోని సూక్ష్మ శరీర సహాయంతో యాత్రలు చేయవచ్చు. మరణం అంటే స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్య ఉన్న సంబంధం తెగిపోవడమే. చైనీయులు ఆక్యుపంక్చర్ అనే సూదులు చికిత్స ఈ విధంగా శరీరంలోని ప్రాణశక్తి కేంద్రాలను గుర్తించారు. ఈ శక్తిని పరావర్తనం, వక్రీభవం, ధ్రువణం మొదలైన ప్రక్రియలకు గురి చేయవచ్చు. ఇతర శక్తులతో కలపవచ్చు. ఇది విద్యుత్ అయస్కాంతం, వేడి, ప్రకాశవంతమైన కాంతి కిరణాలు మొదలైన వాటి ప్రభావం చూపుతుంది. అయినా వాటికన్నా భిన్నమైన పిరమిడ్ లోపల కాస్మిక్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం కానీ లేక ఉన్నదాన్ని పెంచడం కానీ జరుగుతుంది అన్నదే పిరమిడ్ పరిశోధనల సారాంశం. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనమంతా శక్తి రూపాలం, విశ్వశక్తిలో జీవిస్తున్నాం. అంచేత మన గురించి మనం భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలంటే విశ్వశక్తి గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనం ఉన్న ఈ ప్రపంచం గురించి కూడా తెలుసుకోగలం. ఇందుకు మనకు పిరమిడ్ సహాయపడుతుంది. భావనా రూపాలతో మొక్కలలోని విద్యుత్ స్పందనలను క్లీవ్ బ్యాక్స్టర్ రికార్డ్ చేశాడు. ఇంకా ఇటువంటి ప్రయోగాలు మరెందరో చేశారు. పిరమిడ్ గురించి తెలుసుకునే కొద్దీ మన గురించి కూడా మనకు తెలుస్తుంది. బహుశా నాటి పిరమిడ్ నిర్మాతల ఉద్దేశం ఇదేనేమో. 1968వ సంవత్సరం భౌతిక శాస్త్రంలోని నోబెల్ బహుమతి పొందిన డాక్టర్ లూయి ఆల్వారెజ్ కూడా పిరమిడ్ పరిశోధకుడే. ఈయన పిరమిడ్ నుంచి వెలువడే విశ్వశక్తి సహాయంతో అంతవరకు కనిపించని గదులు, ఛాంబర్స్ కూడా చూడవచ్చు అన్నాడు. ఇతని పరిశోధనలకు అమెరికా, ఈజిప్ట్ ప్రభుత్వాలు సహాయం చేశాయి. ఈయన సేకరించిన సమాచారాన్ని మ్యాగ్నెటిక్ టేప్ సహాయంతో కంప్యూటర్లో భద్రపరిచారు. శాస్త్ర నియమాలకు లొంగని శక్తి ఏదో పిరమిడ్లో ఉందని ఆల్వారెజ్ సహచరులు నిర్ణయించారు. మినిస్ట్రీ ఆఫ్ యూనివర్సల్ విజ్డమ్ డైరెక్టర్ అయిన జార్జ్ వాన్ టస్సెల్ అభిప్రాయం ప్రకారం పిరమిడ్ శక్తి గరిష్ట స్థాయిలో ఉత్పత్తి కావాలంటే 28 రోజులు పడుతుంది. ఈ కాలాన్నే అయస్కాంత మాసం లేక మ్యాగ్నెటిక్ మంత్ అంటారు. పిరమిడ్ శిఖరంపై క్వార్ట్జ్ స్ఫటికం ఉంచినప్పుడు ఈ ప్రభావం మరింతగా పెరుగుతుంది. క్వార్ట్జ్ పలకలను జర్మేనియం మూలకం వేరు చేస్తూ ఉన్నప్పుడు లామినేటెడ్ క్వార్ట్జ్ కండెన్సర్ సహాయంతో ఈ శక్తులను కొలవవచ్చు. గ్రానైట్తో క్వార్ట్జ్ స్ఫటికాలు మైకా ఫెల్స్పార్లు ఉన్నందువల్ల పీడన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికి కింగ్స్ ఛాంబర్కు మూతగా వాడతారు. పిరమిడ్లో వాడిన సున్నపు రాయికి విద్యుత్ ధర్మాలు లేవు. గ్రానైట్ గది కింగ్స్ ఛాంబర్కు పైన ఉంటే శక్తిని నిల్వ చేసే ఎయిర్ కండెన్సర్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ ఆడియోలో మరికొన్ని విశేషాలు పిరమిడ్ల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.